ఒక్కసారి ఊహించండి, అర్ధరాత్రి 12:50 కూడా హైదరాబాద్ వెలుగులతో నిండిపోయి, మ్యూజిక్తో మోగుతూ, కాఫీ కప్పుల సువాసనతో కదలాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? రాత్రి 11:30 మూసేసే షాపులు ఇక భవిష్యత్తులో తెరిచే ఉంటాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు మీరు చార్మినార్ వైపు నడిస్తే అక్కడ బజార్ లైట్లు మెరవడాన్ని గమనిస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు హుస్సేన్ సాగర్ చుట్టూ జంటలు, కుటుంబాలు నడుస్తూ తిరుగుతూ ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. ఉదయం 4 గంటలకు కాఫీ షాప్లో కూర్చుని స్నేహితులు నవ్వులు పంచుకుంటూ కనిపిస్తారు. ఇది కల కాదు, ఇది భవిష్యత్తులో జరగనున్న నిజం. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా చెప్తున్న వాస్తవం. నగరం ఇక రాత్రి కూడా నిద్రపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే నగరం రాత్రి కూడా జీవిస్తుంది. రాత్రి వేళలోనూ హైదరాబాద్ కొత్త కాంతులు విరజిమ్ముతూ ప్రపంచానికి తన అందాన్ని చూపించబోతోందని తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చెప్తున్నారు. రాత్రి వేళల్లో కూడా జీవం కదలాడే నగరం, ఆహ్లాదభరితమైన వీధులు, సంగీతంతో మోగే చాయ్ షాపులు, స్నేహితులతో నవ్వులు పంచుకునే రెస్టారెంట్లు, కుటుంబాలతో ఆనందంగా కనిపించే షాపింగ్ చేసే మాల్స్ లాంటివి ఈ నగరానికి ఒక కొత్త రూపాన్నివ్వనున్నాయి. లండన్ గగనతలంలో మెరిసే క్లబ్బులు, బెర్లిన్లో రాత్రంతా మోగే సంగీతం, న్యూయార్క్ వీధుల్లో ఎప్పటికీ ఆగని కదలికల లాంటి వైభవం త్వరలో హైదరాబాద్లోనూ కనిపించనుందని జయేష్ రంజన్ ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం రాత్రిని వెలిగించడమే కాదు, వేలాది ఉద్యోగాలను సృష్టించే శక్తి, కోట్ల రూపాయల పన్నులను తెచ్చిపెట్టే వనరు. ప్రపంచపటంలో హైదరాబాద్ను ఒక సరికొత్త స్థానంలో నిలిపే అద్భుతమని అంటున్నారు. సురక్షితమైన రాత్రులు, స్త్రీలకు అనుకూలమైన వాతావరణం, భద్రతతో కూడిన రోడ్లు, ప్రయాణ సౌకర్యాలను పెంచుతూ ఉబర్, ఓలా వంటి సేవలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఈ నగరం రాత్రిపూట కూడా కలలుగంటూ పరిగెత్తనుందని ఆయన చెప్తున్నారు. హైదరాబాద్లో ఈ ఆర్థిక విధానం అమలైతే మొదట కనిపించే మార్పు డబ్బు చలామణి పెరగడం. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ ట్రక్కులు, సినిమా థియేటర్లు, మాల్స్ ఇలా ప్రతిదీ 24 గంటలు తెరిచి ఉంటే అమ్మకాలు సహజంగానే పెరుగుతాయి. ఈ డీల్స్ వెనుక ఉన్న సరఫరా గొలుసు కూడా యాక్టివ్ అవుతుంది. కూరగాయల రైతుల దగ్గర నుంచి హోటళ్లకు వెజిటబుల్స్ వచ్చే ట్రిప్పులు పెరుగుతాయి. పాలు, గుడ్లు, మాంసం, బ్రెడ్ ఐటమ్స్ లాంటి త్వరగా చెడిపోయే వస్తువులకు రాత్రి డిమాండ్ ఉండడం వల్ల చిన్న చిన్న సరఫరాదారులు కూడా లాభపడతారు. లాడ్జింగ్ హౌజులు, టూరిస్టు హాస్టళ్లు తమ ఆక్యుపెన్సీ పెరుగుదలను చూస్తాయి. మెడికల్ షాపులు, ఎమర్జెన్సీ క్లినిక్లు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు రాత్రి షిఫ్ట్ల వల్ల మరింత అందుబాటులో ఉంటాయి. ప్రయాణ రంగంలో టాక్సీలు, ఆటోలు, రెంటల్ కార్లు, డెలివరీ పార్ట్నర్స్ ఎక్కువ రైడ్లతో ఆదాయం పెంచుకుంటారు. కాలేజీ విద్యార్థులు పార్ట్ టైం వర్క్ సంపాదించుకోగలరు. డిజిటల్ పేమెంట్లు పెరగడంతో లావాదేవీలు ఈజీగా రికార్డు కావడం కారణంగా పన్ను వసూళ్లకు ఉపయోగపడుతుంది. ఈ మార్పు అందరికీ సురక్షితంగా ఉండాలని ప్రభుత్వ ప్రణాళిక చెబుతోంది. ప్రధాన రోడ్ల నుంచి గల్లీల వరకు సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం, పోలీస్ పెట్రోలింగ్ క్రమం తప్పకుండా తిరగడం అవసరం. మహిళలకు అనుకూలంగా రాత్రి సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడం అత్యవసరం. రాత్రి బస్సులు కొన్ని ప్రధాన మార్గాల్లో నడిస్తే చివరి మైలు కోసం ఆటోలు అందుబాటులో ఉంటే ప్రజలకి తిరుగు ప్రయాణ భయం తక్కువ అవుతుంది. వ్యాపారాలకు నైట్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఫైర్ సేఫ్టీ, ఆహార భద్రత లాంటి నిబంధనలు స్పష్టంగా ఉండాలి. సమస్యలు వచ్చినా వెంటనే కంప్లైంట్ చేయడానికి ఫిర్యాదు వ్యవస్థ ఈజీగా ఉండాలి. ఇలా సౌకర్యం, భద్రత, నియంత్రణ మూడూ కలిసి నైట్ టైం లైఫ్ అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తాయి. ఇలా అందరూ సమన్వయంతో ముందుకు వెళితే హైదరాబాదు ప్రపంచ నగరాల సరసన నిలబడ్డానికి ఎక్కువ రోజులు పట్టదు భయ్యా. మరి మీరేమంటారు? ప్రభుత్వం త్వరలో తీసుకోనున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.